నమస్తే, వెల్కమ్ టు గాంధీవం. ఈ కాక్రోచ్ జనతా పార్టీ సిజేపి అనేదైతే వార్తల్లో ఉందో, ఈ కాక్రోచ్ జనతా పార్టీ డ్రామా చూస్తుంటే నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావట్లేదు. వీళ్ళు పెట్టిన 2 ప్రెస్ కాన్ఫరెన్స్లు దేశ రాజధాని ఢిల్లీలో ఈ సిజేపి బొద్దింకలు పెట్టిన 2 ప్రెస్ కాన్ఫరెన్స్లు, ఆ తర్వాత జరిగిన రచ్చ చూస్తుంటే అసలు రంగు బయటపడిపోతుంది. జర్నలిజం నిరసన అని చెప్పి వీళ్ళు చేస్తున్న ఈ పాలిటిక్స్ అవి ఇప్పటికే చాలా మందికి అర్థమైపోతుంది. చెబుతున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. పైకి ఉద్యమం అంటున్నా సరే లోపలంతా రాజకీయమే అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు, ట్రోల్ కూడా చేస్తున్నారు. అసలు ఈ సిజేపి కాక్రోచ్ జనతా పార్టీ బొద్దింక రాజకీయంలో తాజా పరిణామాలు ఏంటో ఒకసారి విశ్లేషించుకుందాం. జూన్ 4వ తేదీన జరిగిన 2వ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా ఈ కాక్రోచెస్ బొద్దింకల దగ్గర కొత్త మ్యాటర్ ఏమీ కనిపించలేదు. అదే పాత రికార్డు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పడమే తప్ప కొత్తగా వీళ్ళు మాట్లాడింది ఏమీ కనిపించలేదు, వినిపించలేదు. జూన్ 6వ తేదీన జూన్ 6వ తేదీన నిరసన చేస్తామని ఈ బొద్దింకలు చెబుతున్నాయి. కానీ దానికి పోలీస్ పర్మిషన్ ఉందా అంటే లేదు అని సౌరవ్ దాస్ సిగ్గు లేకుండా ఒప్పుకుంటున్నాడు. పర్మిషన్ లేకపోయినా అధికారులే సర్దుకుంటారులే అని ఏదో కలల్లో బతుకుతున్నారు ఈ సోకాల్డ్ కాక్రోచెస్. వీళ్ళు పర్మిషన్ అడగరు, కానీ పోలీసులే స్వయంగా తమకు పర్మిషన్ ఇస్తారు జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలపడానికి అని కాకమ్మ కబుర్లు చెప్తున్నారు. తాము తటస్థం అంటారు, కానీ లోపల ఆమ్ ఆద్మీ పార్టీ ఆర్జేడీలతో ఫుల్గా సెట్టింగ్ ఉంది ఈ కాక్రోచెస్ కి. ప్రెస్ మీట్ పెట్టిన కాన్స్టిట్యూషన్ క్లబ్ బుకింగ్ చూస్తే ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా లెటర్ హెడ్ బయటపడింది. తమకు ఏ పార్టీతో సంబంధం లేదంటున్నారు, కానీ ఆర్జేడీ ఎంపీ లెటర్ హెడ్ మీద వీళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారు. ఇది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. అంతేకాకుండా నేను జస్ట్ ఫ్రెండ్లీగా హెల్ప్ చేశా అని మనోజ్ ఝా ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ చూస్తుంటే అది మరో పెద్ద జోక్ లాగా కనిపిస్తుంది. జర్నలిస్టులకు హెల్ప్ చేస్తున్నానంటూ రాజకీయ లబ్ధి కోరుకోవడం ఈ ఆర్జేడీ ఎంపీకే చెల్లింది. ఫండింగ్ గురించి అడిగితే 200 రూపాయల బ్యానర్ అంటూ బిల్డప్ ఇస్తున్నారు బొద్దింకలు. కానీ అసలు నిధుల వెనుక ఎవరో అందరికీ ఇప్పుడు తెలిసిపోయింది. ఈ బొద్దింకల పార్టీకి డబ్బులు ఎవరు ఇస్తున్నారు, నిధులు ఎవరు సరఫరా చేస్తున్నారు అనే విషయం దాదాపుగా అందరికీ తెలిసిపోయింది. సిజేపి ఫౌండర్ అభిజిత్ దిప్కే మన ఆమ్ ఆద్మీ పార్టీకి మన ఆప్కి పాత ఆపరేటివ్ అని కూడా ఇప్పటికే చాలా సుస్పష్టం అయిపోయింది. అంతేకాదు ఆమ్ ఆద్మీ పార్టీ, ఆర్జేడీ, ధ్రువరాఠి గ్యాంగ్ వీళ్ళందరూ కలిసి చేస్తున్న ప్రాక్సీ వార్ లాగా ఇప్పుడు ఈ సిజేపి నిరసనలు, హడావుడి, గోలా అంతా కూడా జనాలకు అర్థమైపోతుంది. సౌరవ్ దాస్ అనే ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ముసుగులో ఉన్న ఒక రాజకీయకర్త ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ముఖ చిత్రంగా మారిపోయాడు, పోస్టర్ బాయ్గా మారిపోయాడు. తాను ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అంటాడు, కానీ యాక్చువల్గా అతను ఒక రాజకీయ కార్యకర్త. తాను రాజకీయ కార్యకర్త అయితే ఉన్న విషయం నేరుగా ధైర్యంగా చెప్పుకోవడానికి కూడా ఈ పిరికి పందకి ధైర్యం చాలట్లేదు. అయితే దాస్ రాసే ఆర్టికల్స్, సౌరవ్ దాస్ అనేవాడు ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నాడు కదా, ఇతను రాసే ఆర్టికల్స్ అన్నీ కూడా మోదీని తిట్టేసే వెబ్సైట్లలోనే ప్రచురితం అవుతూ ఉండడం మనం ఇక్కడ గమనించాల్సిన మరో లింక్. కనీసం ఇన్నాళ్ళైనా మోసం చేద్దాం అని కూడా, అంటే తాను ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని చెప్తూ తన నేపథ్యం ఎవరైనా గమనిస్తారేమో అనే మోమాటము, భయం కూడా మనోడికి లేదు. మోదీకి వ్యతిరేకంగా ఉండే వైర్లు, అల్ జజీరా ఇటువంటి వాటిలోనే ఈ సౌరవ్ దాస్ ఆర్టికల్స్ ఎప్పుడు ప్రచురితం అవుతుంటాయి తప్ప మెయిన్ స్ట్రీమ్ ఇండియన్ మీడియాలో మన వాడి పేరు కనిపించిన దాఖలాలు లేవు. మోదీని రైట్ వింగ్ హిందూ నేషనలిస్ట్ అని తిడుతూ పుస్తకం కూడా ఈ మహానుభావుడు రాస్తున్నాడు. మళ్ళీ ఇతను జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు. అది ఇండిపెండెంట్ జర్నలిస్ట్ని, నిష్పక్షపాత జర్నలిస్ట్ని అని కూడా
చెప్పుకొని తొడలు కొడుతూ ఈ సౌరవ్ దాస్ తిరుగుతుంటాడు. అయితే అమెరికా నుంచి నిధుల వెల్లువ, సౌత్ ఢిల్లీలో 7 లక్షల అద్దె ఇంట్లో నివాసం. ఇదంతా చూసినప్పుడు ఇండిపెండెంట్ జర్నలిజం అంటే ఇదేనా అని ఎవరికైనా అనుమానం రాకుండా ఉండదు. సౌరవ్ దాస్ అనే ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఢిల్లీలో 7 లక్షలు అద్దె కడుతూ నివాసం ఉంటున్నాడంటే ఈ సదరు సోకాల్డ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఆదాయం ఎంత ఉంటుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత నిజాయితీగా బతికేస్తున్నాడో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆర్టీఐ, ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఆర్టీఐని ఆధారం పెట్టుకొని ఆయుధంగా మార్చుకొని కేవలం బీజేపీని టార్గెట్ చేయడం ఇతని ఫుల్ టైం జాబ్. ఇక మన విజేత దహియా పేరుకు రీసెర్చర్. ఈ కాక్రోచ్ జనతా పార్టీలో సౌరవ్ దాస్ తర్వాత మరో బలంగా వినిపిస్తున్న పేరు దహియా. ఇతను నేను రీసెర్చర్ని అని చెప్పుకుంటాడు, కానీ ధ్రువరాఠి యూజ్ చేసే యూట్యూబ్ వీడియోలకి స్క్రిప్ట్ రాసి ఇచ్చే అసిస్టెంట్ ఈ దహియా అని తాజాగా ఆధారాలతో సహా తేలింది. రాఠీ వీడియోలకు ప్లాన్ వేసేదే ఈయన అని చెబుతున్నారు. అంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతోందని సుస్పష్టమవుతోంది. రోజు లక్సెంబర్గ్ అనే కమ్యూనిస్టు మేధావి పేరు చెప్పకుండా మనవాడికి పూట గడవదు. ఎవరికి? ఈ దహియాకి. ఈ దహియా అనేవాడు లక్సెంబర్గ్ అనే కమ్యూనిస్టు మేధావికి పెద్ద ఫ్యాన్. అంతేకాదు ఈ పార్టీ ఎటు వెళ్తుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దహియాని, సౌరవ్ దాస్ని చూసినప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ప్రస్థానం ఎటువైపు వెళ్తోంది, వీళ్ళ వెనుక ఆదర్శాలు ఏంటో కూడా మనకు చెప్పకనే చెప్తున్నారు. ఎంఈఏ, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశాంగ శాఖలో గతంలో పనిచేసిన గొప్ప అనుభవం కూడా ఇతగాడికి ఉంది. అయితే అక్కడ ఏమేమి లీక్ చేశారో మాత్రం మనకి ఇప్పటికే అనుమానమే. ఈ దహియా అనేవాడు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో గతంలో పనిచేశాడు. అక్కడ ఇతర ట్రాక్ రికార్డ్ ఏంటో ఆరా తీయాల్సిన అవసరం అయితే ప్రస్తుతానికి ఉంది. ఆ తర్వాత అశుతోష్ రాంకా, సిజేపీలో సౌరవ్ దాస్, దహియా తర్వాత మూడో పేరు అశుతోష్ రాంకా. ఇతను ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ స్పోక్స్ పర్సన్. ఇంతకుముందు అతని బాధ్యతలు ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ స్పోక్స్ పర్సన్ గా నిర్వర్తించాడు. మెక్కిన్సేలో పనిచేశా అని బిల్డప్, కానీ నిజంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్లో పనిచేసినట్లు రికార్డులు ఉన్నాయి. జ్యుడిషియరీ, మీడియా కలిసి ఆప్ని దెబ్బతీస్తున్నాయి అని ట్వీట్ చేసిన రాంకా ఇప్పుడు నీతులు చెప్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కోర్టులు కూడా తప్పు చేస్తున్నాయని చెప్పేదాకా ఈ అశుతోష్ రాంకా అనేవాడు ముందుకు వెళ్ళిపోయి సోషల్ మీడియాలో తన పైత్యం ప్రదర్శించాడు. అరవింద్ కేజ్రీవాల్ని, ఆమ్ ఆద్మీ పార్టీని వెనుకోసేకొచ్చే క్రమంలో కోర్టును కూడా టార్గెట్ చేశాడు, జడ్జీని కూడా టార్గెట్ చేశాడు. అటువంటి వాడు ఇప్పుడు సీజేపీకి పెద్ద దిక్కయ్యాడు. బొద్దింకల్, చిన్న బొద్దింకల్ అన్నిటికీ పెద్ద బొద్దింకగా ఈ అశుతోష్ రాంకా మారాడనమాట. అయితే నిరుద్యోగ యువత పేరుతో పార్టీ, కానీ లీడర్లు మాత్రం అందరూ పురుషులే. నిరుద్యోగ యువత కోసం పోరాడుతున్నామని వీళ్ళు చెప్తున్నప్పటికీ జాగ్రత్తగా గమనిస్తే ఒక్క మహిళా కార్యకర్త లేదా ఒక మహిళా నాయకురాలు మనకి ఎక్కడా ప్రెస్ మీట్లలో కనిపించట్లేదు. 50% మహిళా రిజర్వేషన్లు కావాలి, 33% ఇస్తున్న మోడీ సర్కార్ని మెచ్చుకున్న పాపాన పోలేదు, కానీ 50% కావాలని మాత్రం గొడవ చేస్తున్నారు ఈ సీజేపీ వాళ్ళు. వీళ్ళ డిమాండ్స్లో అది కూడా ఒకటి. మరి 50% మహిళా రిజర్వేషన్లు ప్రభుత్వం ఇవ్వాలి అంటే ముందు మీ సీజేపీ బొద్దింకల పార్టీలో 50% బొద్దింకలు కనిపించాలి కదా, మహిళా బొద్దింకలు. ఎక్కడ వీళ్ళ పార్టీలో ఒక్క మహిళకి కూడా ఇప్పటి వరకు ఛాన్స్ ఇవ్వలేదు ప్రధానమైన స్థానాల్లో. వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే ఏమో బోస్టన్లో కూర్చొని ఇక్కడికి కబుర్లు చెప్తుంటాడు. అమెరికాలో ఉన్న బోస్టన్లో వీళ్ళ వ్యవస్థాపకుడు ఉంటాడు. ఇంటర్నెట్లో మీరు అంటున్న వైరల్ క్రేజ్ ఇప్పుడు వైరల్ తిట్ల వర్షంగా మారిపోయింది. స్వచ్ఛమైన యువత ఉద్యమం అంటారు, తీరా చూస్తే పాత పార్టీల పాత సామాన్లు ఇక్కడ కనిపిస్తుంటాయి. కాక్రోచ్ అని పేరు పెట్టి అటెన్షన్ కోసం ఆరాట పడుతున్నారు. కష్టమైన ప్రశ్నలు అడిగితే నువ్వు యాంటీ నేషనల్, నువ్వు బీజేపీ వాడివి అని తిట్టడం వీరి అలవాటు. సీజేపీ ప్రెస్ మీట్లలో జర్నలిస్టులు ఎవరైనా టఫ్ క్వశ్చన్స్ వేసి వీళ్ళని కార్నర్ చేయడానికి ప్రయత్నిస్తే
నువ్వు బీజేపీ మనిషివి అని చెప్పి తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. ఇది వీళ్ళ సత్తా. రాంకా అయితే అడిగిన వాళ్ళనే రివర్స్ లో తిట్టే రకం. లండన్ లో మెక్కిన్సేలో పనిచేసే సడన్ గా వచ్చి రోడ్డు మీద నిరసన చెబుతున్నాడు ఈ సోకాల్డ్ ఎన్ఆర్ఐ. లండన్ లో ఉంటూ అక్కడ కార్పొరేట్ ఉద్యోగం చేస్తున్నానని కబుర్లు చెప్పిన వాడు ఉన్నట్టుండి ఢిల్లీ రోడ్ల మీద ప్రత్యక్షమై నిరసనకు దిగుతానని ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. టైమింగ్ చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది. దహియా లాంటి వాళ్ళని చూస్తుంటే ఒక ఫిలిం మేకర్ ముసుగులో ఉన్న పొలిటికల్ ఆపరేటివ్ లా కనిపిస్తారు. వీళ్ళందరికీ వెనుక ఏవో పాత పార్టీల మీడియా సంస్థలు సపోర్ట్ చేస్తున్నాయి. ఐఐటి ఎల్ఎస్సి డిగ్రీలు చూపిస్తే జనాలు నమ్మేస్తారని వీరి భ్రమ. అలాగే ఒక రకంగా బలుపు కూడా. మేమేదో గొప్పగా చదివేసుకున్నాం కాబట్టి జనాలందరూ మమ్మల్ని నమ్మేయాలి అని వీళ్ళ భావన. ఆ డిగ్రీలకు ఏమైనా గౌరవం మిగిలి ఉందా ఇప్పుడు? అసలు సమస్యల మీద కాకుండా వీళ్ళంతా ప్రధాని మోదీని ఎలా దెబ్బతీయాలా అని ప్లాన్ చేసే బ్యాచ్ అనే విషయం ఇప్పటికే అందరికీ అర్థమైపోయింది. జూన్ 6న ఏం జరుగుతుందో చూద్దాం అనేది వీరి అసలు పరీక్ష. నిరసన ఫెయిల్ అయితే ఈ పార్టీ ఎగిరిపోవడం గ్యారంటీ. వీళ్ళంతా ఒక చిన్న నెట్వర్క్ కాదు, ఒక పెద్ద ఇండి కూటమి ప్రాక్సీ ఆపరేషన్. అంటే గెరిల్లా యుద్ధం చేస్తుంది ఇండి కూటమి. వీళ్ళని అడ్డు పెట్టుకొని పరోక్ష యుద్ధం చేస్తుంది అనమాట. హిందుత్వాన్ని అపహాస్యం చేయడం, సనాతన ధర్మాన్ని తక్కువ చేయడం వీరి మెయిన్ ఎజెండా. ఈ సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీలో ఉన్న 100% మందికి కూడా వీళ్ళ పాత ట్వీట్స్ అన్ని తవ్వి తీస్తే అయోధ్యలో రామాలయం నిర్మించడం వీళ్ళకి కడుపుమంట. బాబ్రీ కోల్పోయినందుకు ఇప్పటికీ తెగ ఏడుస్తూ ఉంటారు. ఇటువంటి యాంటీ హిందూ బ్యాచే కొత్తగా బొద్దింకల ముసుగు వేసుకొని జనాల్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియాలో యూజర్లు వీరి హిస్టరీని కడిగేస్తున్నారు. అది చూస్తుంటేనే ఇప్పుడు అబ్జర్వ్ చేసిన వారికి, గమనిస్తున్న వారికి మంచి మజా వస్తుంది. జర్నలిజం ముసుగులో ఇలాంటి రాజకీయాలు చేయడం చాలా చీప్. దేశం బాగుపడాలని కాకుండా కేవలం విమర్శలకే వీళ్ళు పరిమితం అవుతున్నారు. ఇతర మతాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడరు. ఇదే కదా వెరీ సెక్యులరిజం. 22 మిలియన్ ఫాలోవర్స్ ఉంటే దానివల్ల ఏంటి ఉపయోగం? అది ఇన్స్టాగ్రామ్లో. నిజం తెలిసాక అందరూ ఇప్పుడు ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. సనాతన భారత్ అలాగే నరేంద్ర మోడీ వీళ్ళ డ్రామాలను గమనిస్తూనే ఉన్నారు. ఎప్పుడు ఒక అశాంతి వాతావరణం సృష్టించడం, అరాచకం, అనార్కీ తీసుకురావడం వీళ్ళ నైజం. దేశభక్తులు అప్రమత్తంగా ఉన్నారు కూడా. వీళ్ళ ఆటలు గతంలో మాదిరిగా ఇక మీదట సాగవు. ఫైనల్గా ఈ పార్టీ కాక్రోచ్ లాగే లైట్ వేయగానే ఖచ్చితంగా పారిపోతుంది అని విమర్శకులు అంటున్నారు. ఈ బొద్దింక రాజకీయం చివరికి ఏమవుతుందని మీరు అనుకుంటున్నారు? ఈ బొద్దింకలు దేశంలో ఉన్న చక్కటి వారి వాతావరణాన్ని చెడగొడతాయా, లేదా చెప్పు కింద పడి నలిగిపోతాయా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. జై శ్రీరామ్.